నమస్కారం ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను సందర్శించి సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా ఉన్నతాధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు, అభ్యర్థులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడి. జోరుగా సాగుతున్న వానాకాలం సీజన్ పనులు. గ్రామ దేవతలకు పూజలు జరిపి విత్తనాలు విత్తుకున్న అన్నదాతలు. ఈ ఏడాది సైతం పత్తి పంట సాగు వైపే ఆసక్తి చూపుతున్న రైతన్నలు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంత వాతావరణంలో సాగింది. నిమిషం నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోగా వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలంలు కేంద్రాలను సందర్శించి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించారు. ఆదిలాబాద్లో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంత వాతావరణంలో సాగింది. గ్రూప్ 1 కోసం సంసిద్ధమవుతున్న అభ్యర్థులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పరీక్షకు సంబంధిత అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేశారు. 18 పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులను కల్పించేలా తగు చర్యలు తీసుకున్నారు. టీజీపీఎస్సీ ద్వారా జరుగుతున్న పరీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్ రాజర్షిషా గత కొన్ని రోజులుగా ప్రత్యేక దృష్టి సారించారు. అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేశారు. ఇక ఆదివారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు గ్రూప్ 1 పరీక్ష కొనసాగింది. మొత్తం 6,729 మంది అభ్యర్థులకు గాను 5,469 మంది హాజరు కాగా 1,260 మంది గైర్హాజరయ్యారు. నిమిషం నిబంధన అమల్లో ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. ఉదయమే కేంద్రాల వద్దకు చేరుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్లను సరిచూసుకున్నారు. ఒక పని చేయండి. 10 గంటల లోపే అభ్యర్థులను లోనికి పంపించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రాల్లో పాటించవలసిన నియమ నిబంధనలపై అభ్యర్థులకు హాల్ టికెట్లపై స్పష్టమైన సూచనలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ రాజర్షిషాతో పాటు ఎస్పీ గౌస్ ఆలం పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్ష ప్రశాంతంగా ముగిసేలా అవసరమైన పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ను అమలు చేయడం జరిగిందని వివరించారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించడం లేదని, ఈ విషయాలపై హాల్ టికెట్లపై స్పష్టమైన సూచనలు ఉన్నట్లు తెలిపారు. అన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా సాగుతోందని వెల్లడించారు. టీజీపీఎస్సీ తరఫు నుంచి గ్రూప్ 1 ఎగ్జామ్ నడుస్తూ ఉంది. సో మన దగ్గర 18 సెంటర్స్లో 6,729 పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. సో 9 నుంచి పిల్లలు ఎంట్రీ ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ సెంటర్లో అక్కడ 2 లెవెల్ ఫ్రిస్కింగ్ పోలీస్ బందోబస్తు ద్వారా, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించిన ఐడెంటిఫికేషన్ ఆఫీసర్ ద్వారా 2 లెవెల్ ఫ్రిస్కింగ్ అయిన తర్వాత వాళ్ళకి లోపల అలౌ చేయడం జరిగింది. 2 లెవెల్ ఫ్రిస్కింగ్లో క్లియర్గా చెక్ చేయడం జరిగింది దట్ వాళ్ళు బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్, తర్వాత వాళ్ళ హాల్ టికెట్, తర్వాత ఒరిజినల్ ఫోటో ఐడి కార్డ్ అవి మాత్రమే తీసుకొని వెళ్ళాలి. అవి క్లియర్గా చెక్ చేయడం జరిగింది. మిగతా ఏవైతే సెల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అసలు ఎవరికి మనం అలౌ చేయట్లేము. వాళ్ళు ఏమైనా వస్తువులు ఉన్నాయో కూడా అది కూడా వాళ్ళకి అలౌ చేయట్లేము. ఇది క్లియర్గా వాళ్ళ హాల్ టికెట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రెస్ నోట్ ద్వారా కూడా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. దీంతోపాటు ప్రతి ఒక్క సెంటర్లో చీఫ్ సూపరింటెండెంట్, తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్, తర్వాత అబ్జర్వర్ కూడా వాళ్ళు ప్రతి ఒక్క సెంటర్లో ఉన్నారు. పోలీస్ తరఫు నుంచి కూడా ఎస్పీ గారు చాలా చక్కగా ఇక్కడ
బందోబస్తు అన్ని చోట్ల చేయడం జరిగింది. సెక్షన్ 144 కూడా ఇంప్లిమెంట్ ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల జిరాక్స్ సెంటర్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు 10:30 నుంచి 1 o'clock ఎగ్జామ్ నడుస్తుంది. ఇప్పుడు 1 o'clock మళ్ళీ పిల్లల నుంచి వాళ్ళు ఏవైతే యూజ్డ్ ఎంఆర్ షీట్స్ ఉన్నాయో వాపస్ తీసుకుంటాము. ముఖ్యంగా ఒకవేళ పిల్లల మధ్యలో ఎగ్జామ్ కంప్లీట్ అయినా కూడా వాళ్ళు 1 o'clock వరకు ఖచ్చితంగా ఎగ్జామ్ సెంటర్లో ఉండాల్సిందే. కొన్ని సెంటర్స్లో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ విత్ స్క్రైబ్స్ వాళ్ళకి ఎక్స్ట్రా టైం కూడా కమిషన్ తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 150 వరకు లాస్ట్ టైమింగ్ ఉన్నాయి. కానీ ఒకవేళ వాళ్ళ మధ్యలో 1 నుంచి 150 కూడా వెళ్ళాలి అంటే వాళ్ళకి అది కూడా అలౌ చేస్తాము. సో అలానే ప్రతి ఒక్క చోట్ల చాలా ప్రశాంతంగా ఈరోజు ఎగ్జామ్స్ నడుస్తూ ఉంది. ఎగ్జామ్ అయిన తర్వాత అది కూడా సెక్యూరిటీ బందోబస్తులో మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కి యూజ్డ్ ఎంఆర్ షీట్స్ కానీ అవి కూడా తీసుకొని పోయి మళ్ళీ హైదరాబాద్కి టీజీపీఎస్సీకి ఈరోజు పంపిస్తాము. సో ఇదే మన తరఫు నుంచి ఈరోజు కమిషన్ తరఫు నుంచి అన్ని చోట్ల చాలా ప్రశాంతంగా ఎగ్జామ్ నడుస్తూ ఉంది. థ్యాంక్ యూ. అదేవిధంగా ఎస్పీ గౌస్ ఆలం మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్ష జరుగుతున్న 18 కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కేంద్రాల చుట్టుపక్కల జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేసినట్లు పేర్కొన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరికీ మొబైల్ ఫోన్లను అనుమతించలేదని వెల్లడించారు. ప్రతి సెంటర్లో టోటల్ 18 సెంటర్స్లో వీ హ్యావ్ ప్రొవైడెడ్ పోలీస్ బందోబస్తు. దీంతోపాటు 4 రూట్ మొబైల్స్తో పాటు మన పెట్రోలింగ్ పార్టీ కూడా మొత్తం టౌన్ ఏరియాలో తిరుగుతుంది. సెంటర్స్ చుట్టుపక్కన ఉన్న జిరాక్స్ సెంటర్, ఇంటర్నెట్ షాప్ అన్నీ కూడా మేము బంద్ చేశాము. చుట్టుపక్కన మొత్తం సెక్షన్ 144 CRPC హ్యాస్ బీన్ ఎన్ఫోర్స్డ్ అండ్ వీఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్ టు ఎన్షూర్ నో చీటింగ్ హ్యాపన్. స్ట్రిక్ట్ యాక్సెస్ కంట్రోల్ మొబైల్ ఫోన్ రిలేటెడ్ కూడా చేస్తున్నాము. ఎవరికి మొబైల్ ఫోన్ అలౌడ్ లేదు ఎక్సెప్ట్ చీఫ్ సూపరింటెండెంట్. ఆ సెంటర్లో ఉన్న చీఫ్ సూపరింటెండెంట్ మాత్రమే అలౌడ్ ఉంది యాజ్ పర్ గైడ్ లైన్స్. ఇది కాకుండా క్యాండిడేట్స్ కూడా యాజ్ పర్ రిజెక్షన్ రిటర్న్ ఇన్ అడ్మిట్ కార్డ్ వీఆర్ సెండింగ్ దమ్ ఇన్సైడ్ ఆఫ్టర్ ప్రాపర్ ఫ్రిస్కింగ్. ఎలాంటి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ లేకపోతే ఎనీ అదర్ ఐటమ్స్ విచ్ ఇస్ బ్యాండ్ ఈజ్ నాట్ బీయింగ్ అలౌడ్. Even for all district officials, including for SP and collector, they are not taking our mobile phone also or vehicle also inside. So strict access control, no police persons, no invigilators, no one is having mobile phone. Even on watches also, digital watches, analog watches, for candidates it is not being allowed. Digital watches for our police personnel also not allowed. So these type of precautions are being taken to ensure that no chance is given for any kind of problem which can lead to allegation of cheating or anything else. సో పోలీస్ తరఫు నుంచి మేము స్ట్రిక్ట్ బందోబస్తు ఏర్పాటు చేసాము. 1 వరకు ఎగ్జామ్ ఉంది అండ్ క్యాండిడేట్స్కి ఏం ఇబ్బంది లేకుండా మొత్తం ట్రాఫిక్ పార్కింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేసాము. అండ్ ఆఫ్టర్ 1 o'clock వన్స్ ఎగ్జామ్ ఈజ్ ఓవర్ దిస్ బందోబస్తు విల్ బి క్లోజ్. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ సమావేశ మందిరంలో ఈ నెల 10వ తేదీ నుండి తిరిగి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణిని తాత్కాలికంగా వాయిదా వేయగా సోమవారం నుండి తిరిగి యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లావాసులు గమనించాలన్నారు. సమస్యలను దరఖాస్తుల రూపంలో అందిస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. రజక సంఘం అభ్యున్నతికి తన వంతుగా ఎల్లవేళలా సహాయం అందిస్తానని తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్ పేర్కొన్నారు. ఆదివారం నూతనంగా ఎన్నికైన రజక సంఘం ప్రతినిధులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. పట్టణంలోని నాంచారమ్మ ఆలయ అభివృద్ధికి గాను తన వంతుగా నెల వేతనం 1,00,000 రూపాయలను అందిస్తానని ప్రకటించడంతో సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రజక సంఘం అభివృద్ధికి తన వంతుగా ఎల్లవేళలా సహకారం అందించడానికి ముందుంటానని తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్ తెలిపారు. ఇటీవల ఎన్నికైన పట్టణ రజక సంఘం నేతలు ఆదివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంఘం ప్రతినిధులను శాల్వా, పూలమాలలతో ఘనంగా సత్కరించి వారికి అభినందనలు తెలియజేశారు. స్థానికంగా సంఘం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను నేతలు వివరించగా వారికి తన వంతు సహకారం ఉంటుందని గంగాధర్ పేర్కొన్నారు. రజక సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంతోష్, వినోద్లతో పాటు పలువురు నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన రజక సంఘం నేతలను కలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సంఘం ఆశీర్వాదంతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. సంఘ భవన ఆవరణలోని నాంచారమ్మ దేవస్థానం అభివృద్ధికి తన వంతుగా నెల వేతనం 1,00,000 రూపాయలను అందిస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులోనూ తన వంతు సహకారం ఎల్లవేళలా అందిస్తానని స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శిగా 31/12/2023 రోజున
ఏకగ్రీవంగా ఎన్నికైన మరి మా యొక్క రజక సంఘము మరి పట్టణంలో వీళ్ళు బయలేడు ద్వారా ఎన్నికై మరి నన్ను సంప్రదించి అన్న మేము పట్టణంలో ఏకగ్రీవం ఎన్నికైనాం, మీ సహాయ సహకారాలు అందించాలా, మరి భవనం కూడా మేము నిర్మాణం చేపడుతున్నాం, మొట్టమొదలుగా నీ దగ్గరికి వచ్చాం, మాకు నీ వంతు సహకారం కావాలంటే నేను ఒకటే చెప్పాను, నేను రజకుణ్ణి, రజక కులంలో పుట్టాను, రజక బిడ్డని, కాబట్టి నేను రుజాల్లో పుట్టాను, జామిల్లో పెరిగాను, జిల్లా పరిషత్లో జాబ్ చేస్తూ మరి హైదరాబాద్లో గాంధీ భవన్ ముందర మా యొక్క నాంపల్లి గురకల్పలో మా యొక్క సంఘ భవనంలో నేను రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా బాధ్యత చేపట్టి సంఘాన్ని నడుపుతున్నా. మరి ఈరోజు చాలా పెద్ద పదవి భగవంతుడు నాకు ఇచ్చాడు. మరి ఆదిలాబాదు జిల్లా యొక్క 4వ తరగతి ఉద్యోగుల ఆశీస్సులు, ఆదిలాబాద్ జిల్లా యొక్క నా యొక్క రజకుల పెద్దల ఆశీర్వాదాలతోటి ఇలా అంతదాకా ఎదిగానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం రామోజీ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలను సమితి ప్రతినిధులు స్మరించుకున్నారు. ఈనాడు ఈటీవీ సంస్థల అధినేత రామోజీరావు పత్రికా రంగానికి చేసిన సేవలు మరువలేనివని సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి అన్నారు. రామోజీరావు మృతికి సంతాప సూచకంగా సమితి ఆధ్వర్యంలో ఆదివారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామోజీ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో గేడం మాధవ్, నర్సాగౌడ్, సూర్యకాంత్, పార్థసారథి, హనుమాన్లు యాదవ్, సంతోష్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి మాట్లాడుతూ రామోజీరావు చూపిన మార్గం సదా ఆచమనీయమని అన్నారు. ఆధ్యాత్మికతకు ఆయన పెద్దపీట వేసేవారని, కార్తీక దీపోత్సవం వంటి కార్యక్రమాలతో భక్తిభావాన్ని పెంపొందించారని పేర్కొన్నారు. ఆ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకునే సమితి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవాలను అట్టహాసంగా జరుపుతున్నట్లు వివరించారు. ఈటీవీ అధినేత చెరువూరి రామోజీరావు గారు మృతి చెందారు. దానికి యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతిలో పడిపోయింది. ఈ రామోజీరావు ఆధ్యాత్మిక వైపు చాలా కృషి చేశారు. దీనికి తోడుగా భక్తి ఛానల్, ప్రత్యేకంగా భక్తి ఛానల్ని కూడా మన రామోజీరావు గారు స్థాపించారు. ఈ భక్తి ఛానల్ ద్వారా చాగంటి కోటేశ్వరరావు గారి చే కార్తీక దీపోత్సవంని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కార్తీక దీపోత్సవం గురించి చెప్పారు. దాన్ని ఒకసారి ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున ఈటీవీ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవంని ఈటీవీ వాళ్ళు ఇక్కడ చేశారన్నట్టు పెద్దగా మేము స్ఫూర్తిగా చేసుకొని ఇప్పుడు దాదాపుగా 10-12 సంవత్సరాలుగా మేము కార్తీక దీపోత్సవం చేస్తున్నాము. అదేవిధంగా కోరెడ్డి పార్థసారథి మాట్లాడుతూ అన్ని రంగాల వారికి సరైన ప్రోత్సాహం అందించి వారిని అందలం ఎక్కించిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని అన్నారు. ఈనాడు ఛాంపియన్ పోటీల పేరిట క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారులకు ప్రోత్సాహం అందించారని గుర్తు చేశారు. చూపినటువంటి మార్గం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా అందరికీ ఆచరణీయం. ఆయన సూర్యుడు ఉన్నన్ని రోజులు మనందరికీ కూడా గుర్తుండుంటాడు. ముఖ్యంగా కళలు, ఆధ్యాత్మికత, సాంస్కృతికత, అదేవిధంగా క్రీడలు కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా ఆయన సినీ రంగంలో కూడా అన్ని రంగాల్లో కూడా ఆయన అందరినీ ప్రోత్సహించారు. ఎంతోమంది కళాకారులు, కవులు, సాహితీవేత్తలు, క్రీడాకారులను ఆయన వెలికి తీసిన ఘనత ఆయనది. ముఖ్యంగా క్రీడారంగానికి వస్తే ప్రతి ఏటా కూడా ఈనాడు ఛాంపియన్ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే పాపులర్ క్రీడలు ఉన్నాయో, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, వాలీబాల్ కానీ, అథ్లెటిక్స్ కానీ, చెస్ కానీ, వీటన్నింటిలో కూడా క్రీడా పోటీలు నిర్వహించి అంటే మొత్తం జోనల్, డిస్టిక్ లెవెల్, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీలు ఏర్పాటు చేసి ఎక్కడ కూడా పిల్లలందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించి
వారికి మంచి ప్రైజులు సర్టిఫికెట్లు ఇచ్చి ప్రోత్సహించినటువంటి ఘనత ఆయనది. ఇదిలా ఉంటే పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలోనూ రామోజీరావుకు నేతలు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో అన్నదాతలు కొండంత ఆశలతో పంట సాగు పనులను ప్రారంభించారు. ఆదివారం చాలా చోట్ల రైతులు విత్తనాలు విత్తుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. గత 2 ఏళ్లుగా సోయా పంటలలో ఆశించిన ఫలితం రాకపోవడంతో ఈ ఏడాది అధిక శాతం రైతులు పత్తి పంట వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వానాకాలం సీజన్ సాగుపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మృగశిర కార్తెను పురస్కరించుకొని అన్నదాతలు వానాకాలం సీజన్ పనులకు శ్రీకారం చుట్టారు. కొండంత ఆశలతో సాగుకు సన్నద్ధం అవుతున్నారు. అయితే ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం పత్తి పంట సాగు వైపే జిల్లా రైతులు మొగ్గు చూపగా అందుకు తగ్గట్లుగా పనుల్లో నిమగ్నమయ్యారు. గత 2 సంవత్సరాలుగా కురిసిన అకాల వర్షాలు ఇతరత్ర కారణాలతో సోయా పంట సాగు చేసేవారు సైతం పత్తి వైపే ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు ఆదివారం నుండి అనేక గ్రామాల్లో రైతులు విత్తనాలు విత్తుకుంటూ కనిపించారు. గ్రామ దేవతలకు మహిళలు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం విత్తనాలు విత్తుకున్నారు. పొలాల్లో ఇప్పటికే దుక్కు దున్నుకోవడం, విత్తనాల ఖరీదు వంటి పనులు పూర్తి చేసుకున్నారు. దీంతో పొలాల వద్ద సందడి కనిపించింది. కాగా గతేడాది కంటే ఈ ఏడాది సోయా సాగు విస్తీర్ణం పడిపోయిందని, దానికి ప్రత్యామ్నాయంగా పత్తి విస్తీర్ణం బాగా పెరిగింది. గత 2 సంవత్సరాలుగా మార్కెట్లో సోయా ధరలు పడిపోవడంతో పాటు దిగుబడి తగ్గడం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగు మేలనే ఉద్దేశంతో అటువైపు దృష్టి సారించినట్లు రైతులు చెబుతున్నారు. పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగిపోతున్నా అందుకు తగ్గ ధరలు దక్కకపోవడం సైతం రైతన్నలను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. విత్తనాల బ్యాగుల నుండి మొదలుకొని మందులు, కూలీల ఖర్చులు భారీగా పెరిగిపోతున్నాయని, అయితే మద్దతు ధరలు మాత్రం దక్కకపోవడంతో అనుకున్న ఫలితం రావడం లేదని బేలా మండలానికి చెందిన రైతు పాతిశంకర్ వాపోయారు. గతేడాది తనకున్న 20 ఎకరాల్లో 10 ఎకరాల్లో సోయా, పత్తి సాగు చేశానని పేర్కొన్న ఆయన సోయాకు పెట్టుబడి పెరిగి ధర మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఈ విషయమై స్పష్టమైన ఆలోచన చేసి రైతులకు అండగా నిలవాలని కోరారు. నా పేరు గోపాల్ శంకర్, మా చపరాల విలేజ్. నాకు 20 ఎకరాల పొలం ఉన్నది, భూమి ఉన్నది. నేను పోయిన సంవత్సరం సగం సోయాబీన్ పోసిన, సగం పత్తి పెట్టిన. 10 ఎకరాల పత్తి పెట్టిన, 10 ఎకరాల సోయాబీన్ పోసిన. కానీ ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం నేను సోయాబీన్ పోసుకున్న అయితే దిగుబడి రాలేదు, ఒకటైతే రేటు కూడా లేదు. 4200 నుంచి 300, 400 కంటే ఇంకా కూడా పెరుగుతలేదు రేటు. అయితే అందుకని ప్రత్యామ్నాయంగా దాన్ని తీసేసి ఈసారి మేము మొత్తం పత్తి వేయాలంటున్నాం. ఒక 2 ఎకరాలే సోయాబీన్ వేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే పత్తికి అది కూడా రేట్ లేదు, కానీ ఇంతో కాస్త పత్తి బెటర్ అనిపిస్తున్నాయి మా దృష్టిలో అయితే. అందుకే కాటన్, సోయాని బంద్ చేసి కాటన్ పై అందరూ, మేమే కాదు మా రైతులం అందరం దానిపై దృష్టి పెట్టినారు. కానీ ఈ సంవత్సరం అయితే అది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి రైతులపై కొద్దిగా దయ పెట్టి, మరి రైతుకి ఎంత ఖర్చు అవుతున్నది, ఎంత పెట్టుబడి అవుతున్నది, ఎంత లేదు. ఇప్పుడు సోయాబీన్ కొనాలంటే, మేము విత్తనం కొనాలంటే దగ్గర 12-13 వేల రూపాయలు కుంటున్నది. 25 కిలోల బ్యాగు 4,000, దాదాపు 3,800 నుంచి 4,000 అంటున్నారు. అదే మాది అమ్మాలంటే 4,200, 300 ఉన్నది మా క్వింటాల్కు. అది 25 కిలోల బ్యాగ్కే అంత ఉన్నది. మరి మాది ఏమో కొనాలంటే అంత ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కొనాలేమో అంటే 4 ఇంతల రేటు పెరిగిపోతున్నది. మేము ఎట్లా బతికేది? రైతులకు ఎంత సమస్య ఉన్నది మీరు చూడండి. ఇటు వాతావరణం సాధిస్తలేదు సరిగ్గా, మరియు ఇటు రేట్లు ఉంటే పంటలు పండుతలేవు. పోయిన సంవత్సరం కూడా పత్తి పండింది కానీ రేట్లు లేక అట్లా లాస్ అయింది రైతు. ఎక్కడి నుంచి రైతు అది తాటికాయ పడ్డట్టున్నది నా నెత్తి మీద రైతుకు. ఎక్కడి నుంచి బతికే సమస్య లేదు. అయితే వ్యవసాయం ఇంకా రాబోయే రోజున వ్యవసాయం చేసుడే బాగా కష్టం అన్నట్లు అయిపోతున్నది. మాకైతే ప్రతి ఒక్క రైతు ఇదే పరిస్థితి ఉన్నాడు. నేనంటే నేను కాదు, ప్రతి ఒక్క రైతు, కేంద్రం కానీ రాష్ట్రం కానీ దానిపైన కొద్దిగా ఆలోచించి మరి ఏమైనా రేటు పెంచాలన్నా, దేనికి ఎంత సహాయం చేయాలా, విత్తనం గురించి చేయాలన్నా, లేక అంటే ప్రొడక్షన్ గురించి చేయాలన్నా, మరియు ఎక్స్పోర్ట్ గురించి చేయాలన్నా, దాని గురించి కేంద్రం రాష్ట్రం రెండు కూడా ఆలోచించి ఏమైనా చేయాలని మేము మా విజ్ఞప్తి చేస్తున్నాం. రోజురోజుకి పెట్టుబడులు పెరిగిపోతున్నప్పటికీ అందుకు తగ్గ ధరలు మాత్రం ఉండడం లేదని రైతు ఠాక్రే వినోద్ పేర్కొన్నారు. రైతు పండించిన పంటకు సరైన ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో వ్యవసాయం చేయడం మరింత కష్టంగా మారుతుందన్నారు.
ఈరోజు మేము పత్తి విత్తనాలు పెడుతున్నాము. గత సంవత్సరము సోయాబీన్ పెట్టినాము. కాకపోతే సోయాబీన్ పెడితే సోయాబీన్కు సరిగా గిట్టుబాటు ధర లేకుండే, మరి దిగుబడి కూడా రాకపోతుండే. ఇదే సోయాబీన్ మేము అమ్మడానికి పోతే ఇప్పుడు మార్కెట్లో 4200 ఉన్నది. అదే క్వింటాలకు 4200 సోయాబీన్ క్వింటాలకు మేము అమ్ముడుపోతూ ఉంటుంది. అదే గింజల్ని తీసుకుంటే 12,000 రూపాయలు ఉన్నది. అంటే మన సోయాబీన్నే వాళ్ళకి అమ్మి వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటే 12,000 ఏమో మనం తీసుకుంటున్నాం, మన దగ్గర నుంచినేమో వాళ్ళు 4,100 రూపాయలతోటి క్వింటల్కు తీసుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయము? దీనిపైన ఇప్పుడు కాకపోయినా వచ్చే సంవత్సరమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము దృష్టిలో పెట్టుకొని రైతుల్ని ఆదుకోవాలి. ఇప్పుడు మేము చేస్తున్న వ్యవసాయము వచ్చే సంవత్సరము మేము మా తండ్రులు చేసినాము, మేము చేస్తున్నాము, మా కొడుకులు చేస్తారని ఏమి గ్యారంటీ లేదు. ఇప్పుడు అందరూ లేదా వ్యవసాయం అంటేనే దండగైతున్నది, పండగ ఏ రోజు కూడా అయితే లేదు. పెట్టుబడి పెట్టినది అటే పోతున్నది. మరి విత్తనాల రేట్ ఏమో పెరిగిపోతున్నాయి, ఒరిజినల్ విత్తనాలు వస్తలేవు. ఇప్పుడు ఈరోజు మనం పెట్టిన పెట్టుబడి ఖర్చు పెరిగిపోతున్నది, దిగుబడి ఏమో తగ్గుస్తున్నది. మన వస్తువుని మార్కెట్లో తీసుకుపోదామంటే సరిగా రేట్ లేక చాలా రైతులు నష్టపోతున్నారు. దీనిపై ప్రభుత్వము ఈరోజు కాకపోయినా వచ్చే సంవత్సరం కూడా కొంచెం ఆలోచించి సరైన రేటు ఇస్తే ఎట్లన్నా రైతు బతుకుతాడు. రాబోయే రోజులలో ఊడు కూడా వ్యవసాయం చేసే నాతుడు కూడా దొరకడు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి రైతుకు సరైన న్యాయం చేయాలి, సరైన గిట్టుబాటు ధర ఇవ్వాలని మేము రైతులము కోరుతున్నాం. ఆయుష్మాన్ భారత్లో చేరడంతో పాటు మరిన్ని వైద్య సేవలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించాలనే సదుద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా పలు చికిత్సలను చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయుష్మాన్ భారత్లో చేరడంతో పాటు మరిన్ని వైద్య సేవలను కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యాంజియోగ్రామ్, పార్కిన్సన్, వెన్నెముక సర్జరీ సహా 65 చికిత్సా విధానాలతో పాటు ఆయుష్మాన్ భారత్ పరిధిలోని 98 చికిత్సా విధానాలను ఆరోగ్య జాబితాలో చేర్చడంతో నిరుపేదలకు ఎంతో న్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చికిత్సల ప్యాకేజీ ధరలను పెంచడం, ఇందుకోసం అదనంగా 49,729 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నిసార్లు ఆయుష్మాన్ భారత్లో చేరాలి అని చెప్పి జనాలు కోరుకున్నప్పటికీ ఆయన ఆయుష్మాన్ భారత్లో చేరకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు చాలా నష్టం జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 5 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళకు కేవలం 30,000, 40,000, 60,000 ఇచ్చి అది కూడా ఎమ్మెల్యేలతో ఫోటోలు దిగాలని చెప్పి కండిషన్ పెట్టినటువంటి బీఆర్ఎస్ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయుష్మాన్ భారత్లో చేరడంతో పాటు ఇంకొక 65 రకాల వ్యాధుల్ని దాంట్లో చేర్చడం అనేది జరిగింది. దాంట్లో యాంజియోగ్రామ్ కావచ్చు, లేకపోతే వెన్నుముకకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కావచ్చు, ఇవన్నిటిని కూడా చేర్చడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది పేదలకు ఇది లాభం చేకూరుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక రాష్ట్రం యొక్క పారామీటర్, ఒక ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నదనే పారామీటర్ చూడాలి అంటే ఒక పక్క ప్రజలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇంకొక పక్క హెల్త్ అంటే వాళ్ళకు హెల్త్ సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని అంతా కూడా చూసుకోవాలి అని చెప్పి దాని ద్వారానే పారామీటర్ తెలుస్తూ ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు 5 లక్షలు ఉన్నటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచడమే కాకుండా ఈరోజు ఆయుష్మాన్ భారత్లో చేరడం అని అంటే దాదాపు 96 + 65 వ్యాధులకు ఈరోజు ₹1 కూడా ఖర్చు లేకుండా 10 లక్షల వరకు చికిత్స అందే అవకాశాలు ఉన్నాయి. కనుక నేను ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారికి మరి ధన్యవాదాలు తెలియ. ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో దాగి ఉన్న అందాలను బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తూ ప్రముఖ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ తనదైన ప్రత్యేకతను చాటుతున్నారు. గత కొన్నేళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి జిల్లాకు వలస వచ్చే పక్షుల చిత్రాలను తన కెమెరాలో బంధిస్తూ పక్షి ప్రేమికుల మన్ననలు పొందుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా హిమాలయాలు, మధ్య పశ్చిమ భారతదేశంలోని కొండలో కనిపించే పొన్నంకి పిట్ట చిత్రాలను లింగంపల్లి కృష్ణ తన కెమెరాలో బంధించారు. తలమడుగు మండలం కోసాయి సమీపంలోని అడవుల్లో ఈ పక్షి చిత్రాలను తీశారు.
భారత ఉపఖండంలోని ఆకురాల్చే దట్టమైన అడవుల్లో కనిపించే పొన్నంకి పిట్ట జిల్లా అడవుల్లో కనిపించడం విశేషం. తెల్లవారుజామున సంధ్యా సమయంలో 2 వేర్వేరు రకాల శబ్దాలను చేయడం పక్షి ప్రత్యేకత అని లింగంపల్లి కృష్ణ తెలిపారు. ఎక్కువగా సిగ్గుపడుతున్నట్లు కనిపిస్తుందని, కీటకాలను ఇష్టంగా తింటాయని పేర్కొన్నారు. దేశ ఉపఖండంలో మాత్రం కనిపించే పొన్నంకి పిట్ట జిల్లా అడవుల్లో కనిపించడం విశేషమని చెప్పారు. ఇదిలా ఉంటే అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్లో ప్రకృతి అందాలను బయట ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపుతున్న కృష్ణ పనితనానికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకోసం ప్రతినిత్యం కొండలు కోనల్లో అడవులలోనే ఎక్కువగా సమయం గడుపుతున్న ఆయన ఒక్కోసారి రాత్రి పగలు తేడా లేకుండా అందమైన చిత్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. వైల్డ్ లైఫ్ మీద ఆసక్తి కలిగిన విద్యార్థులు శిక్షణ పొందుతున్న అటవీ అధికారులకు శిక్షణ తరగతులు అందించడమే కాకుండా ఈ రంగంపై ఆసక్తి ఉన్న వారికి ఆదర్శంగా నిలుస్తూ అధికారుల మన్ననలు పొందుతున్నారు. బేలా మండలం చెప్రాల గ్రామానికి చెందిన తిరన్కర్ వినోద్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేయగా మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో ప్రశాంతంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలను సందర్శించి సిబ్బందికి దిశానిర్దేశం చేసిన జిల్లా ఉన్నతాధికారులు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు, అభ్యర్థులకు ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడి. జోరుగా సాగుతున్న వానాకాలం సీజన్ పనులు. గ్రామ దేవతలకు పూజలు జరిపి విత్తనాలు విత్తుకున్న అన్నదాతలు. ఈ ఏడాది సైతం పత్తి పంట సాగు వైపే ఆసక్తి చూపుతున్న రైతన్నలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.